अंकल विनपడుతుందా పుష్పరాజ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నాకు చిన్న ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ కి సంబంధించిన గిఫ్ట్ కొనాలని వెళ్తున్నాను అన్నమాట ఆ ఫంక్షన్ ఎవరిది అంటే మా మామయ్య అత్తయ్యది అన్నమాట యానివర్సరీ అత్తయ్య మామయ్య అంటే మా అమ్మగారు తమ్ముడు మరదలు అన్నమాట ఆ అత్తయ్య మామయ్య వాళ్ళది మ్యారేజ్ డే ఆ గిఫ్ట్ కొనాలని వెళ్తున్నాను ఏం గిఫ్ట్ కొన్నానో నేను వీలుంటే వ్లాగ్లో వాళ్ళతోనే ఓపెన్ చేస్తాను నా ఛానల్కి రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి నేను పెట్టి 3 years అయింది కానీ నేను చాలా వీడియోస్ చాలా స్లోగా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట తీసేవాళ్ళు ఉండరు పిల్లలు బిజీగా ఉంటారు కదా అందుకని ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ తీసి చాలా స్లోగా చేస్తూ ఉంటాను యూట్యూబ్ ఏంటంటే రోజుకు ఒక వీడియో కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ పోస్ట్ చేయాలన్నమాట అలా ఎప్పుడు చేయలేదు నేను కుదరక చాలా స్లోగా చేస్తూ ఉంటాను కానీ రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట నాకు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు నాకు ఇంకా ఎంకరేజ్ చేయండి నన్ను ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాను రేపు మ్యారేజ్ డే ఉందండి ఈ రోజు నేను గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాను జనరల్గా మ్యారేజ్ డే కానీ గృహప్రవేశాలకు కానీ నేను ఎప్పుడు ఒకే గిఫ్ట్ కొంటూ ఉంటాను అంటే ఒకలాంటి గిఫ్టే కొంటూ ఉంటాను అందరికీ యూజ్ అయ్యేలాగా ఆల్రెడీ వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇంట్లో ఉంది అంటే వాళ్ళు కూడా ఇంకొకరికి ప్రజెంట్ చేసుకోవచ్చు అందుకని ఆ గిఫ్ట్ కొంటూ ఉంటాను అనమాట అది ఏ గిఫ్ట్ అనేది మీరు గెస్ చేయండి వీలుంటే ఆ మ్యారేజ్ డే కపుల్ ఉంటారు కదా వాళ్ళతోనే ఓపెన్ చేస్తాను ఇప్పుడు నేను గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నానండి ఏ గిఫ్టో మీకు తర్వాత చూపిస్తాను టైం కూడా చాలా అవుతుంది మళ్ళీ ఆ రోజు వ్లాగ్లో మీట్ అవుదాం మనం జనరల్గా ఈ షాప్లోనే గిఫ్ట్స్ ఎక్కువ కొంటూ ఉంటానండి నేను ఫ్రెండ్స్ది కానీ రిలేటివ్స్ది కానీ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటాను వెరైటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏ అకేషన్ తగ్గట్టు ఆ గిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడు నేను వెళ్ళబోయే ఫంక్షన్లో 2 అకేషన్స్ కలిపి ఒక చోట చేసుకుంటున్నారండి ఫస్ట్ ఏంటంటే మా అత్తయ్య గారిది మామయ్య గారిది మ్యారేజ్ డే ఉంది ఇంకా మా అత్తయ్య గారిది ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ కూడా ఉందండి 2 కలిపి ఒక చోట చేసుకుంటున్నారు ఇంకా టైం అవుతుంది వెళ్ళాలండి వెళ్తూ వెళ్తూ బ్యాంగిల్స్ కూడా తీసుకురమ్మంది నన్ను వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఆ బ్యాంగిల్స్ తీసుకొని గబగబా స్టార్ట్ అయిపోయానండి వరుసకి అత్తయ్య మామయ్య అవుతారు కానీ మాకు వాళ్ళకి కూడా ఏజ్ గ్యాప్ చాలా తక్కువ అండి మ్యాక్సిమం 1 year ఆర్ 2 years ఆర్ 3 years అంతే
ఇక్కడ ఈ ఫోటోలో ఈయన మా తాతయ్య గారండి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఈయనైతే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఈ ఫోటోలో ఉన్నది మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారండి. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. హాయ్, మ్యారేజ్ అని చెప్పాను కదండి. మా అత్తయ్య గారిది, మా మామయ్య గారిది. ఈవిడే మా అత్తయ్య గారు. మా మామయ్య గారు వస్తారు, జాయిన్ అవుతారు. అసలు మనం ఈవిడ సక్సెస్ఫుల్గా ఉండడానికి 30 years సక్సెస్ఫుల్గా ఉండడానికి రీజన్ ఏంటో అడుగుతాం. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 years అయింది. మరి ఈ వైవాహిక జీవితంలో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఏమన్నా కారణం, టిప్స్ ఏమైనా చెప్తారా? కారణం ఉందండి. మేము మూడు పిల్లలు దెబ్బలాడుకుంటే ఎవరో ఒకరు డ్రాప్ అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. కాకపోతే నేను వైలెంట్గా ఉంటాను, మా ఆయన సైలెంట్ అయిపోతాను. సైలెంట్, అదే మా సక్సెస్. అది అత్తయ్య ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. అసలు మెయిన్ కారణం అదే. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే అలా నవ్వుతూనే ఉంటారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మా మామయ్య గారు కూడా కోపం తెప్పిస్తారు, కానీ ఆ టైంలో కూడా కొంచెం స్పోర్టివ్గా తీసుకుని అలా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారండి మన లేడీస్ అందరూ. అందులో మా అత్తయ్య ఒకరు. 30 years మరి మ్యారేజ్ అయిందంటే ఎంత గ్రేట్ అండి. అసలు మనం టిప్స్ అడుగుతాం. ఇంకాను ఏంటంటే మరి మీరు ఏమేమి వండుతారు బాగా ఇంట్లో మా మామయ్య గారిని బాగా చూసుకోవడానికి? మీ మామయ్యకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఆయన ఇంప్రెస్ చేయాలంటే అదే బాగా చేపల పులుసు పెట్టేస్తాను. ఇంకా ఎన్వీలో కర్రీస్ అయితే చాలా బాగుంటారండి ఇవి. ఇంకా ఎన్వీలో ఏమి వండుతారు మా మామయ్య గారిని కూల్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి? అన్ని నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటారు, కానీ పని అంటే మాత్రం అసలు భయపడరండి. నేనేమీ పొగడట్లేదు, అసలు చాలా ఫాస్ట్గా చేస్తారు, చాలా ఈజీతో చేస్తారనమాట. ఏంటంతా ఎంతసేపు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఇంతసేపు, మరి రెస్ట్ తీసుకోరా అంటే పర్లేదు అయిపోద్ది, పని అయిపోద్ది, నేను చేసేస్తాను అని చాలా ఈజీతో చేసేస్తారు. నేనైతే మధ్యలో బ్రేక్ అని చెప్పి ఒక 10 minutes అలా కూర్చొని వచ్చేస్తాను. ఈవిడ మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, అలా చేస్తూనే ఉంటారు. మా రిలేటివ్స్ అందరికీ తెలుసు అంత బాగా చేస్తారు ఈవిడ. మరి ఇంకా ఇద్దరు కలిసి సినిమాలకి, ఊళ్ళకి ఎన్ని రోజులకి వెళ్తా ఉంటారు? సినిమా, కొత్త సినిమా ఏదో రిలీజ్ అయినా సరే ఇద్దరు వెళ్ళిపోతాం. ఫస్ట్ చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. చిరంజీవి ఫ్యాన్స్ అన్ని చూసేస్తాం. ఇద్దరు బాగానే హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అంతాను. అలా 30 years ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అలా లీడ్ చేసుకుంటా ఈ 30 years కంప్లీట్ చేసేసుకున్నాము. కానీ కంప్లీట్ చేశారంటే అంత ఈజీగా కంప్లీట్ అవ్వలేదండి. మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు 30 years కదా, 25 years వరకు కూడా వీళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, ఇంకొక పర్సన్ ఉండేవారండి మా మామయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు, ఆయన కూడా ఉండేవారు వీళ్ళ ఫ్యామిలీలో. ఆయన ఏంటంటే కొంచెం మెంటల్లీ రిటైర్డ్ అనమాట. ఆయనకి మనకి ఏం చెప్పినా అర్థం కాదు, ఆయన మాట్లాడలేదు. ఆయన కూడా చాలా బాగా చూసుకునేవారు. మా అమ్మమ్మ గారిని చూసుకునేవారు, మా తాతయ్య గారిని, ఇంకా ఆయన కూడా చూసుకునేవారు. ఫ్యామిలీలో మన 4 members-కే కొంచెం చూడాలంటే ఎంత కష్టం అవుతుంది, వాళ్ళని కూడా చూసుకునేవారు. ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా ఆవిడ నవ్వుతూ చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నారంటే ఇవి మనం ఇన్స్పైరింగ్గా కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఫ్యామిలీస్ మనం ఇప్పట్లో చూడాలంటే చాలా కష్టం అండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీలోనూ వీళ్ళు కార్తీక నోములు చేసుకుంటారండి. ఆ కార్తీక నోములకి వీళ్ళ ఫ్యామిలీతో పాటు మా మామయ్యలు కూడా వస్తారు. ఇంకా వేరే ఊళ్ళ నుంచి మామయ్యలు, అత్తయ్యలు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తారండి. అందరూ కలిసి వీరింట్లోనే నోములు చేసుకుంటారు. ఆ నోములకి సంబంధించిన పనులన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, కానీ మెయిన్ ఎక్కువ బర్డెన్ ఇవి పడుతుంది అనమాట. అది కూడా అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. ఈ మధ్యన రీసెంట్గా అంటే కొంచెం నోములు సింగిల్గా చేసుకుంటున్నారు. ఈ మధ్యనే ఫామ్ అయింది వీళ్ళ ఫ్యామిలీ, ఇండివిజువల్ ఫ్యామిలీ. మనకు వరకు కూడా పెద్ద ఫ్యామిలీ అండి. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. మనకు కూడా స్ట్రగుల్స్ వస్తాయి కదా, ఇలాంటి మనం గుర్తు తెచ్చుకుంటే మాత్రం ముందుకు వెళ్ళొచ్చు. ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయేనండి. వాళ్ళకి 2 పిల్లలు అనమాట. ఫస్ట్ పాప, తర్వాత ఈ బాబు. ఇక్కడ గెట్ టుగెదర్కి ఒక్కొక్కరు వస్తున్నారండి. చక్కగా సరదాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ. చిన్ననాటి విషయాలన్నీ చక్కగా గుర్తు తెచ్చుకొని మాట్లాడుకుంటున్నారనమాట. చాలా సంవత్సరాలు అయింది వీళ్ళందరూ కలిసి. మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళకి పెళ్ళయిందా, ఈ విషయాలన్నీ ఒకరికొకరు అడుగుతూ ఇవన్నీ షేర్ చేసుకుంటున్నారనమాట.
ఇక్కడ కొంతమంది వచ్చారండి. ఇంకా ఈవినింగ్ కూడా చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఈలోపు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసాను. ఈలోపు కింద సెల్లార్లో సింపుల్ అండ్ సూపర్గా బెలూన్స్తో డెకరేషన్ చేశారండి. 2 కలర్స్ బెలూన్స్ యూస్ చేశారండి. దాంతో ఒక మంచి లుక్ తీసుకొచ్చారు. చాలా నీట్గా చేశారు. గెట్ టుగెదర్కి ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారండి. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ చిన్ననాటి కబుర్లన్నీ చెప్పుకుంటున్నారండి. మనిషి లైఫ్ స్పాన్ చాలా చిన్నదండి. అలాంటి చిన్ని లైఫ్లో కష్టాలు, బాధలు, సాక్రిఫైజెస్ ఇలాంటివే ఎక్కువ ఉంటాయండి. సంతోషం, ఆనందం అనేది చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి ఇలాంటి సంతోషకరమైన మూమెంట్స్ మనం క్రియేట్ చేసుకుని హ్యాపీగా ఉండాలి. మనం క్రియేట్ చేసుకున్న ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ తర్వాత గుర్తు చేసుకుంటూ మిగతా లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్నమాట. చాలా సంవత్సరాలకి వీళ్ళందరూ కలుసుకుంటున్నందుకు వీళ్ళ ఫేసెస్లో చూసారా ఎంత హ్యాపీనెస్ ఉందో, ఎంత ఎక్సైట్మెంట్ ఉందో. ఇలాంటి ఎక్సైట్మెంట్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ మనం డబ్బుతో కొనలేమండి. లైఫ్లో మనం ఫ్యామిలీ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఎన్నో బాధ్యతలతో మనం బిజీగా ఉంటాము. ఆ బిజీలో మనం ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోతూ ఉంటాము. అందులోనూ చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే ముందే నెగ్లెక్ట్ చేసేస్తాము. ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఊర్లలో ఉంటారు కాబట్టి మనం రెగ్యులర్గా టచ్లో ఉండము. కానీ ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ హ్యాపీనెస్ కోసం ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసిందనమాట. ఏ మదర్కైనా ఇది మంచి గిఫ్ట్ కదా. ఇలా ఒక ఫ్రెండ్ తర్వాత ఇంకో ఫ్రెండ్ వస్తూనే ఉన్నారండి. ఈవిడ కూడా ఫ్రెండేనండి. ఈవిడైతే వచ్చిన వెంటనే అందరితోనూ కలిసిపోయి చకచక స్నాక్స్ అన్నీ పెట్టేసి అందరికీ సర్వ్ చేశారండి.
కరెక్ట్గా ఆ రోజే ఫాదర్స్ డే వచ్చిందండి. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. ఇప్పటి వరకు మా మామయ్య గారిని చూపించలేదు కదండి మీకు. ఇప్పుడు జస్ట్ వచ్చారు కదా, ఈయనే మా మామయ్య గారు అనమాట. కింద సెల్లార్లో పార్టీ, కేక్ కటింగ్ అన్నీ అరేంజ్ చేశారండి. అందరూ కిందకి వెళ్ళిపోయాం అనమాట. ఈ అమ్మాయే మా మామయ్య గారు అమ్మాయి అండి. ప్రోగ్రామ్ అంతా హోస్ట్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా హ్యాండిల్ చేసింది. ఇక్కడ ఉన్నంత పిల్లల బ్యాచ్ కాబట్టి సో అందరూ వచ్చేసారా క్లాస్కి? వచ్చేసాను టీచరా. ఓకే ఓకే. అంకుల్ వినపడుతుందా? పుష్పరాజ్ సో బ్రీఫ్ ఏంటంటే బ్యాక్ డేట్ March 10, 2024. సో నేను మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు అక్కడ సో నాకు అప్పటి నుంచి ఒక చిన్న కోరిక, అంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీ ఫ్రెండ్స్ని చూస్తూ పెరిగాను అండ్ వాళ్ళందరూ మా డాడీ గురించి మాట్లాడుతుంటే వింటూ పెరిగాను. అలాగే పెరిగి ఆయన గురించి వింటూ వింటూ ఎక్కడో కొంచెం బోర్, అంటే నాకు ఎప్పుడు ఆయన గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఇట్లాగా షోల్డర్స్ అన్ని ఇలా పైకి లేచిపోతూ ఉంటాయి, అది కామనే. కాకపోతే కొంచెం బోర్ అవుతున్న టైంలో ఆ ఈవెంట్ జరిగింది. సో ఎప్పుడూ నేను మా అమ్మగారు వాళ్ళ స్కూల్ డేస్ వాటి గురించి చెప్పడం
అది వినడమే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని రియల్గా కలవలేదు. సో ఆ రోజు ఈవెంట్లో మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాత సో మీ అందరినీ పర్సనల్గా నా ఇంటి దగ్గర హోస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న థాట్. సో దాని తర్వాత దానికోసం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ అంటే హౌ బెటర్ ఐ కెన్ ప్లాన్ నాకున్న రిసోర్సెస్ని. సో అట్లా డేట్స్ అన్నీ చూసాం. సో ఆవిడ బర్త్డే కాబట్టి మీరందరూ ఆవిడ ఫ్రెండ్స్ కాబట్టి ఆవిడ బర్త్డేకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే March 10th అయిన వెంటనే ఆవిడ బర్త్డే వచ్చింది. తర్వాత సరే ఫ్రెండ్షిప్ డేకి గ్యాదర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ అది వచ్చేసి మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది. ఎందుకు అనిపించింది అని అంటే మీ ఫోన్లు మీ కాన్వర్జేషన్స్ ఈ టైం మా అమ్మగారు ఆవిడ టైం మాకు కూడా టైం ఇవ్వకుండా మీతో మాట్లాడవు. మీ అందరి ముందు నాకు దాన్ని గౌరవించుకునే అవకాశం కూడా దొరికింది డేట్ వల్ల. సో మీ అందరి ప్రెజెన్స్లో సో వాళ్ళ కోసం ఒక చిన్న సెరమనీ ఉంటుంది. బట్ ఈ ఈవెంట్ అంతా ఈరోజు మీదే. సో దిస్ ఇస్ అగైన్ అ ఫ్రెండ్స్ రియూనియన్. సో మీరందరూ నాకు చేయాల్సిన ఫేవర్ ఏంటంటే మా ఫాదర్ గురించి వింటూ పెరిగిన నాకు మీరు ఈరోజు మా మదర్ గురించి అంటే ఆ రోజు చాలా టైం తక్కువ. ఓకే, సో ఈ ఈవెంట్ ఎప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చినా మా డాడీ ఫ్రెండ్స్ వచ్చినా మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చినా పాపం చాలా ప్రేమతో అంటే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇది చేయి అది చేయి అట్లా అని చెప్పేసి. సో ఎవరిని ఎప్పుడు డిలే చేయకుండా చాలా బాగా చూసుకుంది. సో అందుకని నాకు మళ్ళీ పిలవగానే మీరు అందరూ వచ్చి నాకు మీ అందరినీ హోస్ట్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. సో రియలీ థ్యాంక్స్ అక్కడ. ఎందుకంటే తక్కువ టైంలో ఈ ప్లానింగ్ అంతా కూడా నేను 1 వీక్లోనే చేయగలిగాను. సో ఈరోజు ఈ అకేషన్ జరుగుతుంది అన్నది అది కూడా నాకు జరిగేంత వరకు కూడా టెన్షనే ఫర్ సమ్ రీజన్స్. మేము ఒక డేట్ అనుకుంటాం, అందరూ వస్తారంటారు, 2 days ముందు మళ్ళీ ఎవరు రారంటారు, అట్లానే జరుగుతూ ఉంటాయి. సో మాకు రీసోర్సెస్ ఉండి కమ్యూనికేషన్స్ ఉండి మేము రెగ్యులర్గా వాట్సాప్స్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా గ్యాదర్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కానీ తర్వాత మన 2.5 hours అయినా శివకోట అక్కడి నుంచి రావడం కూడా డిస్టెన్స్ కాదు. బట్ మీరు రావాలి అన్న థాట్ ఏదైతే ఉందో అది నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే పిలవంగానే అందరూ వచ్చారు, కానీ మీరు తక్కువ టైంలో కూడా బాగా ప్లాన్ చేసుకొని నన్ను హ్యాపీ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో అండ్ ఇక్కడ ఎక్కువ మంది ఫాదర్స్ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ డేట్ చూస్ చేసుకున్నప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఈరోజు ఫాదర్స్ డే అని తెలియదు. సో ఐ వాజ్ జస్ట్ షేరింగ్ దిస్ ఇన్సిడెంట్. ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి నా ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నన్ను ఆఫీస్లో అందరూ గోలీ అని పిలుస్తారు. హే గోలీ, దట్స్ ఫాదర్స్ డే అని చెప్పేసి. సో అప్పుడు నేను చెక్ చేసుకున్నాను, ఇట్స్ అ ఫాదర్స్ డే. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఫాదర్కి వెరీ హ్యాపీ ఫర్ ద ఫాదర్స్ డే. ప్రతి ఒక్క లైఫ్లోనూ ఫాదర్ చాలా ఇంపార్టెంట్, కానీ ఆ ఇంపార్టెంట్ అయిన ఫాదర్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ మదర్స్. సో నాకు ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఈ ఫాదర్స్ డే రోజు రావడం అన్నది కూడా ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఇస్తుంది. నాకున్న హ్యాపీనెస్ ఇంకా యూనో అది 10 tons ఎక్కువ అయిపోయింది. సో డాడీ పాట ఏం పాడట్లేదు, కంగారు పడకండి. ఓకే, సో మా పేరెంట్స్ ఇద్దరు వచ్చేస్తే సో నేను ఒక చిన్న కేక్ కటింగ్ సెరమనీ చేస్తాను. కేక్ ఒకటే, కానీ ఈవెంట్స్ అన్నీ ఫాదర్స్ డే, మీ అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే, వాళ్ళ రీసెంట్ మ్యారేజ్ యానివర్సరీ, మళ్ళీ అన్ని కేకులకి మా దగ్గర బడ్జెట్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ మా బావగారు మా అక్క ఉన్నారు. రీసెంట్గా దే ఆల్సో హ్యావ్ మార్క్డ్ 21 years ఆఫ్ టుగెదర్నెస్ ఫర్ దేర్ మ్యారేజ్. సో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అట్లాగే మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు కూడా May 30th వాళ్ళది కూడా మ్యారేజ్ అయింది. సో వాళ్ళది కూడా 3 decades ఆఫ్ మ్యారేజ్. సో మీరు అందరూ వస్తే మనం చిన్న కేక్ కటింగ్ సెరమనీ చేసుకొని సో విల్ కంటిన్యూ ద ఫంక్షన్.
అందరూ చెట్లెక్కి జాంకాయలు కోసిన వాళ్ళని. ఇప్పుడు ఈ జనరేషన్ వేరు, ఆ జనరేషన్ వేరు. అమ్మాయిలతో మాట్లాడాలన్నా భయమే. టీచర్స్ వచ్చారంటే ఇటు నుంచి అటు పరిగెత్తి పోవడం, అటు పరిగెత్తి పోవడం. అమ్మాయిలతో మాట్లాడుతూనే ఒక పెద్ద యజ్ఞం లాగా ఉంటుంది. ఇవ్వలేదు అంటే ఆ ఉద్దేశంతో ఇవ్వలేదేమో. తర్వాత రియల్గా కూడా భారత్ అన్న పేరంటేనే నాకు ఇష్టం. భారత్ అన్న పేరంటేనే నాకు ఇష్టం. 10th క్లాస్లో నా స్క్వాడ్ పేరే భారత్ స్క్వాడ్. గుర్తుందో లేదో మీకు? నా స్క్వాడ్ పేరే భారత్.
నేను వాళ్ళకి తీసుకున్న గిఫ్ట్ ఇదేనండి, వాల్ క్లాక్ తీసుకున్నాను. వాళ్ళతోనే గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అనుకున్నానండి, కానీ హడావుడిలో కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.